హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. నందూస్ వరల్డ్ వారి యొక్క గలీజ్ దందా ఇప్పుడు బయటికి వచ్చింది. అంటే చాలామందికి తెలుసు నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో రమానందన్ ఆ తర్వాత మధుకర్ ఇద్దరు భార్య భర్తలు. ఆమె వాయిస్ కూడా అంటే చాలా వినడానికి వినసొంపుగా ఉంటుందని చెప్పి ఫాలోవర్స్ కూడా లక్షల్లో ఉన్నారు వాళ్ళకి. సో దీన్ని ఏం చేశారంటే వీళ్ళు నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని అదే పెట్టుబడిగా మార్చుకొని ఈ ఏమంటారు ఈ సోషల్ మీడియాలో వేల ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తమ బుట్టలో వేసుకున్నారు. విదేశాల్లో వీసాలు రెన్యువల్ చేయించడం కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇట్లా వాళ్ళని నమ్మించారు పాపం. దానికి తోడు ఏంటంటే వీళ్ళు నమ్మడానికి ప్రధాన కారణము ఈ నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ కావడం ఒకటైతే, చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా ఈ రమానందన్ అనేటువంటి ఆమె అందులో యాక్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా అన్నీ కూడా అడ్వాంటేజ్గా మార్చుకొని మోసం చేయడానికి, అంటే లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే కష్టపడడం కాదు, ఇలాంటివి చేస్తే తొందరగా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి అమాయకులను మోసం చేస్తున్న పరిస్థితి వీళ్ళది. అసలు వీళ్ళు ఎవరిని మోసం చేశారు, వీళ్ళ మీద కేసు ఎందుకు అయిందనే విషయాన్ని చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కానివ్వండి, ముఖ్యంగా హైదరాబాద్, తర్వాత విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలలో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మెయిన్గా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో డెస్టినీ కన్సల్టెంట్ అని చెప్పి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేశారంటే విదేశాలలో వీళ్ళ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వీసా రెన్యువల్ చేయించడం కానీ లేదా ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇది ఎలా బయటకు వచ్చిందంటే శివక్రాంతి అనేటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యనే లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాడు. తనకు సెప్టెంబర్లో రెన్యువల్ ఉంది, టైం ఉంది, సెప్టెంబర్ వరకు టైం ఉంది. సో ఈ క్రమంలో ఏం చేశారు ఆ వ్యక్తి, వీళ్ళని అప్రోచ్ అయినాడు ఏది వీసా రెన్యువల్ కోసం. అదేవిధంగా తన భార్యకు సంబంధించి జాబ్ కావాలని చెప్పి వీళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత మరి రమానందన్ యొక్క భర్త మధుకర్ ఎవరైతే ఉన్నారో ఆ మధుకర్ ఫోన్ సంభాషణ కూడా అది కూడా మీకు వినిపిస్తాను. మధుకర్ తండ్రి మోహన్ రావు గుంటూరులో ఉంటారని చెప్తే అక్కడ 15 లక్షల రూపాయలు ఈ శివక్రాంతి అనేటువంటి వ్యక్తి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉంది, రెస్పాండ్ అవ్వట్లేదు. సరే అనుమానం వచ్చింది, ఏమైందంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అగార్డ్ సొల్యూషన్స్ అని చెప్పి స్పాన్సర్షిప్ లెటర్ ఒకటి పంపించినారు. పంపించిన తర్వాత ఈ వ్యక్తికి శివక్రాంతికి అనుమానం కలిగింది, ఏదో ఇది తేడా ఉన్నట్టుందని చెప్పి ఫేక్ లాగా అనిపించిందని ఎంక్వైరీ చేసి వీళ్లకు ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తేలిన తర్వాత మరి వాళ్ళని అడగడం జరిగింది. అడిగిన తర్వాత 2 లక్షలు అంటే 15 లక్షలకి 2 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చి ఆ వ్యక్తికి ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు రాకపోవడంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మరి ఒక్క వ్యక్తితోనే ఆగిందంటే అది కూడా లేదు, మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల వరకు ఆగిందంటే అది కూడా లేదు. తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహారు, రాజస్థాను ఇట్లా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఇట్లా అవకాశాలు ఏదైనా ఉంటారు కదా పాపం, వాళ్ళు రెన్యువల్ చేయించుకోవడం కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఉంటే వీళ్ళు పాపులర్ కదా అని చెప్పి వీళ్ళని నమ్మితే ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల పైగా తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం. అసలు ఈ రమానందన్ ఏమంటుందంటే మా మీద కుట్ర చేసి, అంటే మేము ఫేమస్ అవుతున్నాం కదా, పాపులర్ కదా, మేము వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా ఇమేజ్ని దెబ్బతీసేందుకు ఆడుతున్నటువంటి డ్రామా ఇది, మేము ఎవరిని కూడా మోసం చేయలేదు, మాకు ఏ కంపెనీలు కూడా లేవు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఈ ఆడియోలు వీడియోలు ఎట్లకెళ్ళి వచ్చినాయండి, మరి మీరు మోసం చేయకపోతే? ఒకసారి ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తా, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎట్లా ఉంది అనేది. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్లో ఉన్నారా? నైట్ అండి. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒక్కసారి. అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేస్తానండి. అది అప్లై చేసి అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట, అందుకని నా వైఫ్ది. సరే ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోకి. ఓకేనండి. సరే మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దాన్ని రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ పాస్ వస్తుంది, అప్పుడు మనం ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది, లొకేషన్ ఉంది, అందుకు గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది, ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే రిమోట్ అయినా కంప్లీట్గా అంటే అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి అది
రీడింగ్ ఇది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. సరేనండి, ఓకేనండి. ఎందుకంటే రీడింగ్ ది వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ ఇంకో పర్సన్ ఉన్నాడు. ఓకే ఓకే, ఇదైతే ఎంత అండి? హలో, కట్ అయిపోయింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంటుంది. అలాగే 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 అండి. ఇదైతే ఎంత అండి? ఇదేంటి 15.75 అట్లా పడుతుంది. సరేనండి. మా దగ్గర ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీ డిపెండెంట్ ఇప్పుడు మీరు డిపెండెంటే కదా? అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకసారి. ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా? అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు ఐహెచ్ఎస్ 3 years కి మీరు గవర్నమెంట్ కట్టే జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుంది. 4,000. సరే అవి వెంటనే చేసుకోవచ్చు అండి, లేకంటే ఒక 1 month అట్లా ఆగచ్చా? సో దీనికి కాదలేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ వాయిస్లు క్లియర్గా ఉన్నాయి. బాధితుడు బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు కాబట్టి తప్పించుకోలేరు. సో మొత్తానికైతే అడ్డంగా ఆధారాలతో దొరికిపోయారు. సో పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు ఇచ్చినారు, కేసులు నమోదైనాయి. సో మరి ఏం జరుగుతున్నది చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.